యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ లోకంలో క్రైస్తవులుగా మనమందరం కూడా మందిరాలకు వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. ఇట్లాంటి భక్తి అనేది మనం మొదటి నుంచి చనిపోయేంత వరకు ప్రార్థనకు వెళ్తూనే ఉంటాం, దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇలా చేసినంత మాత్రాన మనం పరలోకం చేరతామా అని మనం ప్రశ్నించుకుంటే కాదు అనే అర్థం వస్తుంది. మరి ఆ కాడికి, పరలోకం చేరని కాడికి మరి ఇవన్నీ ఎందుకయ్య గారు? అంతే కదా, ఎంత ప్రయాసపడుతుంది, ఎంత భక్తి చేస్తుంది, మరి ఎంత కష్టపడి, కొన్నిసార్లు మన కూలి కూడా వదిలేసుకొని, డబ్బులు కూడా వదిలేసుకొని కష్టపడి, ఒక్కోసారి ఉదయాన్నే లేచి చలిలో ఉండి, ఒక్కోసారి నిద్రలు కూడా మాని ఉపవాస ప్రార్థనలు చేసి, ఎంత చేసేది ఎందుకోసం చెప్పండి? ఎందుకోసం? ఆ పరలోక రాజ్యంలో చేరాలని. మరి ఇంత చేసిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో చేరలేము అంటే ఇంకా ఇవన్నీ చేసి ఏం ఉపయోగం లేదు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఎవరైనా సరే పరలోకం చేరాలి అంటే ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం, మొట్టమొదటి క్వాలిఫికేషన్, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వాలిటీ అది ఏంటంటే, ఇప్పుడు మనం చదువుతున్నాం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు. ఇది క్రొత్తగా జన్మించాలి. అదేంటండి, ఆల్రెడీ జన్మించేసాం కదా మేము ఎప్పుడు. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు అసలు ఈ విషయం, ఈ సంభాషణ ఎవరితో చెప్తున్నాడంటే, నీకోదేము అనే ఒక మంచి స్కాలర్ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఒక పరిసేయుడు అంటే చాలా నిష్ఠ కలిగిన భక్తి చేసేవాళ్ళు. మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథం మొత్తాన్ని పరిశీలిస్తే, పరిసయ్యులు భక్తి చేయటంలో నీలాగా నాలాగా ఉండేవాళ్ళు కాదు, చాలా నిష్ఠగా ఉంటారు. వారానికి 2 సార్లు ఉపవాసం టెన్షన్గా ఉంటారు. అంతే. ఇక వాళ్ళ సంపాదన మొత్తంలో కూడా 10వ భాగం తప్పనిసరిగా దేవుని మందిరంలో పెట్టేస్తారు. అసలు మొహమాటమే లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంటారు. 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తారు. అంత నిష్ఠగా ఉంటారు పరిసయ్యులు. అట్లాంటి పరిసయ్యుడిలో ఉత్తమమైన ఒక వ్యక్తి నీకోదేము. యూదులకి సన్హెడ్రిన్ సభ అనేది ఒకటి ఉంటుంది. మనకి గనక హైకోర్టు, సుప్రీంకోర్టు ఎట్లాగో వాళ్ళకి కూడా కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది, ఆలోచన సభ అనేది ఒకటి ఉంటుంది. ఆ సన్హెడ్రిన్ సభలో వన్ ఆఫ్ ది మోస్ట్ మెంబర్ అన్నమాట ఈయన. ఎవరు? నీకోదేము. ఆ సన్హెడ్రిన్ గొప్ప సభలో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇతను అర్ధరాత్రి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏ సమయంలో? అర్ధరాత్రి సమయంలో. బహుశా 2 కారణాలు అయి ఉండొచ్చు. మొదటిది, ఈయన పరిసయ్యుడు కాబట్టి, అది కూడా సమాజంలో ఆ సన్హెడ్రిన్ సభలో మంచి ఉన్నత స్థానం కలిగిన వాడు కాబట్టి, ఇట్లాంటి వ్యక్తి డైరెక్ట్గా డే టైము యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ మిగతా పరిసయ్యులు కానీ, ఆ మిగతా సభ్యులు కానీ ఏమైనా అంటారేమో, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయేమో అనే ఉద్దేశంతో కొంచెం పిరికితనంగా డే టైం కలవకుండా రాత్రి సమయంలో వచ్చి ఉండొచ్చు. ఒకవేళ అది కాదనుకుంటే, ఇతను ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి, ఇతనికి చాలా పనులు ఉంటాయి కాబట్టి పగలు సమయం కుదరలేదేమో, అందువల్ల ఒకవేళ రాత్రి వచ్చేసాడు. మొత్తానికైతే ఇతనితో పాటు ఇతని అనుచరులు కూడా కొంతమందిని తీసుకొచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే దీన్ని చాలామంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే ఒక ఇంటర్వ్యూ అని చెప్తారు. ఎందుకోసం వచ్చాడంటే యేసుక్రీస్తు దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. అసలు ఏంటి ఈయన, ఏం చెప్తాడు ఈయన,
ఈనాడు ఇంటర్వ్యూ అనగానే చాలామంది పాస్టర్లు వెళ్తున్నారు, ఆ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళ నోటికి వచ్చింది వాళ్ళు వాగేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు, దాంట్లో మళ్ళీ గొడవలు అవుతా ఉన్నాయి. ఇదంతా రచ్చరచ్చ జరుగుతూ ఉంది. ఒకానొక సమయంలో ఈ నీకోదేము, ఇంత బైబిల్ జ్ఞానం ఎరిగిన అతను, ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన అతను యేసు ప్రభుని ఇంటర్వ్యూ చేయడానికి పోయాడు. అది కూడా డే టైంలో అయితే మరి ఆయనకి కుదరదు, ఎప్పుడు అందరితో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నైట్ టైం పోతే కరెక్ట్గా దొరుకుతాడు, అన్ని విషయాలు అడగొచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు అనుకొని అర్ధరాత్రి సమయంలో, రాత్రి సమయంలో వెళ్ళి ఇంటర్వ్యూ మొదలేశాడు నీకోదేము. ఆ మొదలు పెట్టడం కూడా ఎట్టా మొదలు పెట్టాడు తెలుసా? బోధకుడా, మీ గురించి చాలా విన్నాం, నీవు చాలా మంచిగా బోధిస్తున్నావు, మోహాటం లేకుండా బోధిస్తున్నావు, అది మాకు తెలుసు. నువ్వు పైనుండి వచ్చిన వాడివని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, సూచక్రియలు చేస్తున్నావు, మహత్కారాలు చేస్తున్నావు. పైనుంచి నీకు ఆ అధికారం ఇవ్వబడితే తప్ప నువ్వు అది చేయలేవు. అంటే నువ్వు పైనుంచి వచ్చిన బోధకుడు అని మేము నమ్ముతున్నాం అని ఈ రకంగా యేసు ప్రభువుని పొగుడుతూ మొదలేశాడు ఈయన ఇంటర్వ్యూ. ఈయన ప్రశ్నలు అడగక మునిపే యేసుక్రీస్తు అతను ఏమి అడగదలుచుకున్నాడో, అతను హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటో కనిపెట్టి యేసు ప్రభు ముందుగానే దాని గురించి చెప్పడం ప్రారంభించేశాడు. అతను ప్రశ్న ఏమి అడగలా, కానీ యేసు ప్రభు సమాధానం చెప్పడం ప్రారంభించేశాడు. చదువుదాం ఒకసారి 3వ అధ్యాయం ప్రారంభం నుంచి. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడూ చేయలేడు అని ఆయనతో చెప్పాడు. ఇలా మాట చెప్పగానే ఇంక యేసు ప్రభు వెంటనే ప్రారంభించేశాడు. ఏమని? ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని నిశ్చయంగా చెప్తున్నా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు? అబ్బాయి, ఇన్ని చెప్తున్నావు, నా గురించి ఇన్ని మంచి మాటలు చెప్తున్నావు, నా గురించి ఇన్ని మంచి మాటలు నువ్వు చెప్పినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అనుకుంటున్నావేమో. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎదుటి వాడిని స్తుతిస్తే సరిపోదు, ఎదుటి వాడిని పొగిడితే సరిపోదు, కానీ నూతన జన్మ పొందాలి, క్రొత్త జన్మ పొందాలి అని అంటే ఇతనికి అది ఏమి అర్థం కాల. నూతన జన్మ, క్రొత్తగా జన్మించడమా అంటే ఎట్లాగా అని మళ్ళీ అప్పుడు ప్రశ్న వేశాడు. కొత్తగా జన్మించడం ఏందయ్యా అంటే, మరి ముసలోడే అయిపోయాడు అనుకో ఒక మనిషి, మరి వాడు ఎట్లా కొత్తగా జన్మిస్తాడు అంటే రెండోసారి తల్లి గర్భంలో పోయి మళ్ళీ పుట్టాలా? ఇది అడిగాడు. అదే అడిగాడు, ఇదేంటి నాయన క్రొత్తగా జన్మించడం అంటున్నావు అంటే, రెండోసారి మరి ముసలోడయ్యాడు ఇంకో మనిషి ఎట్లాగా కొత్తగా జన్మిస్తాడు అంటే, రెండోసారి తల్లి గర్భంలోకి పోయి మళ్ళీ పుడతాడా, అప్పుడు పరలోకం పోతాడా అని ప్రశ్నిస్తే యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇక యేసు ప్రభు చాలా క్లారిటీగా చెప్తున్నాడు. శరీరం మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. జాగ్రత్తగా చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ శరీరం మూలంగా జన్మించారు, అవునా కాదా? మనం అందరం కూడా తల్లి గర్భంలో నుంచే బయటకు వచ్చాం. శరీరం మూలంగా జన్మించినప్పుడు మనకేమొచ్చింది? శరీరమే వచ్చింది. అట్లాగే ఇప్పుడు పరలోక రాజ్యం నువ్వు చేరాలి అంటే నువ్వు ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీకు ఒక జన్మను ప్రసాదించాలి. అంటే నీ స్వభావం అంతా మారిపోవాలి, నీ ఆలోచన అంతా మారిపోవాలి, నీ నడవడిక అంతా మారిపోవాలి, నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మారిపోవాలి. ఇప్పుడు దాకా శరీర సంబంధంగా చేసుకుంటూ వచ్చేసావు, కానీ ఇప్పుడు ఆత్మ సంబంధంగా ప్రతిదీ ఆలోచించాలి, ఆత్మ సంబంధంగా ప్రతిదీ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధిగా పుట్టాలి. ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు పుట్టాలి. అలా పుడితేనే పరలోక రాజ్యంలో ఉంటావు. చాలామందికి ఈ విషయాలు అర్థం కావు. అసలు ఈ నీకోదేమికి ఈ విషయాలు అర్థం కాల. ఆత్మ సంబంధిగా పుట్టడం ఎట్లాగా అర్థం కాల,
క్రొత్త జన్మ ఎట్లాగా అర్థం కాల. కానీ ఇతను ఏమైనా చదువు లేనివాడా? చెప్పండి, చదువు లేనివాడా అంటే కాదు. మరి స్థితిగతులు ఏమి లేనివాడా అంటే కాదు. సమాజంలో ఉన్నత పొజిషన్లో ఉన్నాడు, గొప్ప స్కాలరు, మేధావి. అయినా సరే ఇతనికి ఆత్మ సంబంధమైన విషయాల మీద అవగాహన లేదు. ఈ దినాల్లో చాలామంది నీకోదేములు కనబడుతుంటారు. మంచి చదువులు ఉంటుంది, మంచి డిగ్రీలు ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో వారికి అసలు ఏ మాత్రం తెలియదు. క్రొత్తగా జన్మించడం అంటే తెలియదు, మారు మనసు పొందడం అంటే తెలియదు, దేవుని సన్నిధిలో ఆత్మీయులుగా ఉండడం అంటే తెలియదు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి అసలే తెలియదు. కానీ డిగ్రీలు ఉంటాయి, చాలా డిగ్రీలు ఉంటాయి, చాలా పదవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఆత్మను గురించిన అవగాహన ఏ మాత్రం కూడా ఉండదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఎంత చదివావో, ఎన్ని డిగ్రీలు ఉన్నాయో, మరి ఆత్మను గురించిన అవగాహన నీకుందా? క్రొత్తగా జన్మించడం అనేది నీ జీవితంలో ఇప్పటి వరకు చేసావా? క్రొత్తగా జన్మిస్తేనే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. చాలామంది అనుకుంటారు, మేము పొద్దునంటే బాల్యం నుంచి భక్తి చేస్తూనే ఉన్నామండి, చిన్నప్పటి నుంచి ప్రార్థన పోతూనే ఉండామండి, ఆదివారం ఏ వారం కూడా మేము ఏమంటారు తప్పిపోలేదండి, పర్ఫెక్ట్గా మేము ప్రార్థనలో ఉంటామండి, కాబట్టి తప్పనిసరిగా మేము పరలోకం పోతాం అని అనుకుంటున్నావేమో. పోనే పోవు. ఆత్మ సంబంధిగా నువ్వు క్రొత్త జన్మ ఎత్తాలి. శరీర సంబంధంగా ఎలాగ జన్మ ఎత్తుతావో అలాగే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి, నీలోనికి వచ్చి నీకు నూతన స్వభావాన్ని ఇవ్వాలి. నీ ఆలోచన, నీ తలంపులు ఇవన్నీ కూడా మార్చితే అప్పుడు నీవు పరలోక రాజ్యంలో చేరుకుంటావు. మరి అట్లాగా నూతన జన్మ పొందకుండా చేసే భక్తి కార్యాలు కానీ, చేసే భక్తి కానీ నువ్వు ఈ రకంగా 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు చేసుకుంటూ పోయినా సరే పరలోక రాజ్యాన్ని చేరలేవు. ఈ లోకంలో నీకున్న డబ్బు కానీ, నీకున్న స్థితిగతులు కానీ, నీకున్న పొజిషన్ కానీ ఏది కూడా నిన్ను పరలోక రాజ్యానికి అర్హుడిగా చేయదు. చదువుకున్నంత మాత్రాన దేవుడు నీకు పరలోకం ఇస్తాడు అనుకోకు, ఇవ్వడు. లేదు, విద్య ఉంది, ఉద్యోగాలు ఉంది, ఇంకా ఇవన్నీ ఉండే, నాకు ఇంకేం కావాలనుకుంటే నీకు అవి ఉన్నంత మాత్రాన దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడనుకుంటే అది నీ భ్రమ, జరగదు. ఈ నీకోదేము అన్నిటికంటే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నవాడే, సన్హెడ్రిన్ సభలో మోస్ట్ మెంబరే. అయినా సరే ఇతనికి ఆత్మీయ అవగాహన లేదు. క్రొత్తగా జన్మించమంటే తెలియదు. ఎట్లాగా జన్మించాలి నాయనా, మళ్ళీ తరిగాపురంలో పోయి మళ్ళీ జన్మించాలా అంటున్నాడు. తెలియదు అతనికి. అట్లాగా తల్లి గర్భంలోకి పోయి మళ్ళీ జన్మిస్తే మళ్ళీ ఏమొచ్చింది? శరీరమే. ఈ శరీర సంబంధమైన ఆలోచనలే ఉంటాయి, శరీర సంబంధమైన ఆశలే ఉంటాయి, శరీర సంబంధమైన ఆ కోపం, పగ, ద్వేషం, అహంకారం, అవివేకం ఇవే ఉంటాయి. మళ్ళీ ఇట్లాంటివి 1000 జన్మలు ఎత్తినా సరే నువ్వు ఎట్లాగా 1000 సార్లు తల్లి గర్భంలోకి వెళ్ళి 1000 సార్లు మరలా పుట్టినా సరే నీకు వచ్చేది ఏమిటి? శరీరమే. ఆ శరీరంలో శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపు డమం ఉంటుంది, తర్వాత కలహం, కోపం, పగ, ప్రతీకారం, అహంకారం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నంత కాలం నీవు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేవు. శరీరంతో ఉన్నంత కాలం, శరీరంతో బ్రతికినంత కాలం, శరీరంతో జీవించినంత కాలం, శరీర సంబంధిగా బ్రతికినంత కాలం పరలోక రాజ్యంలో ఒక మనిషి చేరడు. మరి చేరాలంటే ఏంటి అవకాశం? క్రొత్తగా జన్మించాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీ స్వభావాన్ని మార్చాలి, నీ ఆలోచనను మార్చాలి. అప్పుడు నీవు క్రొత్తగా జన్మిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పక్షిరాజు గురించి మనకు బాగా తెలుసు. పక్షిరాజు విన్నారా ఈ మాట? పక్షిరాజు అని దేన్ని అంటారు? డేగను పక్షిరాజు అని పిలుస్తారు. ఈ పక్షిరాజు గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది. అదేమిటంటే చదువుదాం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు
మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరుచున్నాడు. ఇక్కడ పక్షిరాజు గురించి దేవుని వాక్యంలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంది. అదేమిటంటే, పక్షిరాజు యవ్వనములాగా నీ యవ్వనము క్రొత్తది అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే పక్షిరాజు యొక్క వన్ ఆఫ్ ది నేచర్, ఒకానొక స్వభావం ఏమిటి? పక్షిరాజు యొక్క యవ్వనం మళ్ళా కూడా నూతన పరచబడుతుంది. అంటే పక్షిరాజు యవ్వనస్తుడిగా మళ్ళీ జన్మిస్తాడు అని ఇక్కడ మీకు అర్థమైందా? పక్షిరాజు గురించి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రతి పక్షి కూడా ముందు పిల్లగా పుడుతుంది, తర్వాత కాస్త పెద్ద అవుతుంది, తర్వాత ముసలిది అయిపోతుంది కదా. ఈ పక్షిరాజు కూడా ఒక 10-15 సంవత్సరాల తర్వాత ముసలి పక్షి అయిపోతుంది. ముసలి పక్షి అయిపోయిన తర్వాత దీనికి యవ్వనం మళ్ళీ తిరిగి వస్తుంది. అది ఎట్లా వస్తుందంటే, ఇది ఏం చేస్తుందంటే, ఈ పక్షిరాజు మిగతా పక్షులు ఎవ్వరికి అందనంత ఎత్తుగా చాలా పైకి వెళ్ళిపోతుంది. కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయి ముసలిదైపోయింది కదా, రెక్కలన్నీ వాడిపోయినాయి కదా, ముక్కు కూడా బాగా ఎలాడబడుతుంది కదా, ఏ వేటను కూడా పట్టుకోలేని స్థితి వచ్చేసింది కదా, చిన్నగా ముక్కుతో ఒక్కొక్క రెక్కను లాగి అవతలేస్తూ ఉంటుంది. ఎంత బాధ కలుగుద్ది ఆలోచించండి. అవునా కాదా? మనకి మన చేతి మీద ఉన్న ఒక వెంట్రుక మనం లాగి పీకితే మనకి ఎంత బాధ కలుగుతుంది? అవునా కాదా చెప్పండి. మరి ఒక పక్షికి ఈక పట్టుకొని గట్టిగా లాగితే దానికి ఎంత బాధ కలుగుతుంది? అంత బాధను కూడా సహించుకొని పక్షిరాజు తన ఒంటి మీద ఉన్న ప్రతి ఈకను కూడా పీకి అవతలేస్తుంది. ఎంత బాధ అనుభవిస్తుందో ఆ సమయంలో. ఈకలన్నీ పోయిన తర్వాత ఇక ముక్కు కూడా బాగా ముసలిదైపోతుంది కదా, ఆ ముక్కుని ఆ బండకేసి రాసి చివరికి ఆ ముక్కంతా ఇరిగిపోయేలాగా రాస్తుంది. ఇంత బాధ అనుభవిస్తుంది నూతన జన్మ పొందడానికి పక్షిరాజు. మీకు అర్థమైందా? పక్షిరాజు నూతనంగా మళ్ళా జన్మించడం కోసం తనకున్నవన్నీ కూడా కష్టపడి అన్నీ వదిలేసి ఉన్న ముక్కునంతా కూడా ఆ బండకేసి రాసి అది మొత్తం కూడా పగలగొట్టుకుని రక్తం కారుతున్నా సరే అట్లాగే అదే పొజిషన్లో ఉంటుంది. అలా ఉన్న తర్వాత 2-3 వారాలు తిండి లేకుండా నీళ్లు లేకుండా అట్లాగే ఉండిపోతుంది ఆ బండ మీదనే. అలా ఉండిపోయినప్పుడు అప్పుడు చిన్నగా తన శరీరంలోంచి ఒక్కొక్క రెక్క వస్తూ ఉంటుంది కొత్తగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆ పక్షిరాజే గనక, నేను ఈ పాత రెక్కలు పీక్కుంటే నాకు చాలా నొప్పి వస్తుంది, ఎందుకు నేను పీక్కోవాలి, అవసరమా నాకు ఈ నూతన జన్మ అనుకొని అట్లాగే ఉంటే ఏమవుద్ది? చచ్చిపోద్ది అంతే. చచ్చిపోయే కంటే ఎంత బాధ అయినా సరే అనుభవించి నూతన జన్మ పొంది మళ్ళీ యవ్వనం తెచ్చుకుంటే ఇంకో 10-15 సంవత్సరాలు బతికేయచ్చు కదా. ఇది పక్షిరాజు యొక్క ఆలోచన. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ముసలివాడవైన నీవు ఎట్లాగో చచ్చిపోతావు. ప్రతి మనిషి చనిపోవాల్సిందే. కానీ చనిపోబోయే ముందు నూతనంగా నువ్వు జన్మించాలి, క్రొత్త జన్మ పొందాలి. కష్టమే, చాలా కష్టమే. ఎన్నో వదిలేసుకోవాలి, ఎంతో బాధ అనుభవించాలి, పాత అన్నీ పీకేసుకోవాలి, పాత స్వభావం అంతా పీకేసుకోవాలి, పాత చెడు మాటలు కానీ, పాత కలహాలు, కపటాలు, తర్వాత ఇదిగో వివాదాలు, గొడవాడే మనస్తత్వం, వీటన్నిటిని తీసేసుకోవాలి. కష్టంగానే ఉంటుంది, చాలా కష్టం కదా. ఇంత కష్టం అనుభవించి కూడా పక్షిరాజు తన యవ్వనాన్ని నూతన పరుచుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నూతన జన్మ పొందుతుంది. చిన్న చిన్నగా ఈకలు వస్తాయి, మళ్ళా క్రొత్తగా ముక్కు పెరగటం ప్రారంభిస్తుంది. 2-3 వారాల తర్వాత, 4-5 వారాల తర్వాత కాస్త రెక్కలు పెరిగినప్పుడు నూతనమైన యవ్వనంతో మరలా వచ్చి కిందికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పక్షిరాజుకే నూతన జన్మ పొందాలంటే అంత కష్టం ఉన్నప్పుడు, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మనిషిగా దేవుని ఆత్మ ద్వారా నీవు నూతన జన్మ పొందాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? ప్రార్థనలో ఎంత కష్టపడాలో తెలుసా? దేవుని వాక్యం ధ్యానించడంలో ఎంత కష్టపడాలో తెలుసా?
నీ పాత స్వభావాన్ని అంతా దేవుని సన్నిధిలో ప్రార్థించి 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 పీకేసుకోవాలి. మీకు అర్థమైందండి? చాలామంది మారు మనసు పొందాను, నూతన జన్మ పొందాను అంటే బాప్తీసం తీసుకొని నూతన జన్మ అనుకుంటున్నారు. లేదు లేదు, బాప్తీసం అనేది నువ్వు క్రీస్తుని అంగీకరించావనేది ప్రపంచానికి అందరికీ చెప్పడం కోసం ఇక్కడ నుంచి నేను క్రీస్తు బిడ్డనే అని డిక్లేర్ చేయడం. దానికంటే ముందు జరగాల్సింది మారు మనసు, నూతన జన్మ. అలా మారు మనసు పొందడానికి ముందు నువ్వేం చేయాలి? అందరికీ కనిపించకుండా, ఒక మాటలో చెప్పాలంటే రహస్యంగా కూర్చొని దేవుని సన్నిధిలో, పక్షిరాజు ఎలాగైతే ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధిలో నీవు ఒక్కొక్కటి పీకేసుకోవాలి. నీ జీవితంలో ఉన్న పాపమే కానీ, దోషమే కానీ, దేవుని కోసం నువ్వు చేసిన అవిధేయత కార్యాలే కానీ, దేవునికి నువ్వు వ్యతిరేకంగా చేసిన పనులే కానీ, వీటన్నిటిని ఒక్కొక్కటి పీకేసుకొని ఎంతో బాధను అనుభవించి అప్పుడు నీవు నూతన జన్మ పొందుతావు. అలాగ లేదు, నీ జీవితం చనిపోబోయే లోపల, ముసలివాడివే చనిపోయే లోపల కూడా నీవు నూతన జన్మ పొందలేదు అంటే నీవు చేసిన భక్తి అంతా కూడా వృధా, నీవు చేసిన ప్రార్థనలన్నీ వృధా, నీవు చేసిన ఏదైనా సరే దేవుని కోసం అది చేశానంటే ఇది చేశానంటే నువ్వు ఎన్నైనా చెప్పుకోవచ్చు గాక, ఇవన్నీ కూడా కేవలం బూడిదలో పోసిన పన్నీరే తప్ప ఏ ఉపయోగం లేదు. అదేంటంటే నేను సంఘ పెద్దనండి, చిన్నప్పటి నుంచి ఎన్నో చేశానండి దేవుని కోసం, ఎన్ని చేసినా అవన్నీ వృధానే. ఎందుకంటే నూతన జన్మ లేదు నీకుదేమో అట్లాంటి వాడే యేసు ప్రభు ముందుకు వస్తే చెప్పాడు, డిక్లేర్ చేశాడు, అబ్బాయి నీ పొజిషన్ బట్టి నీకేమైనా పరలోకం ఉంటుందనుకుంటున్నావా? నువ్వు పరిసేవుడు కాబట్టి పరలోకం ఉంటుందనుకుంటున్నావా? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను కాబట్టి పరలోకం పోతా అనుకుంటున్నావేమో. లేదు లేదు, నూతన జన్మ పొందితేనే పరలోక రాజ్యంలో ఉంటావు. అంటే ఎట్లాగండి? శరీర మూలంగా జన్మించావా ముందు? అవునండి. అలాగే ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ మూలంగా జన్మిస్తేనే, క్రొత్త జన్మ ఎత్తితేనే పరలోక రాజ్యంలో చేరతాం. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఒక తల్లి బిడ్డకు ప్రసవం ఇవ్వాలి అంటే, జన్మనివ్వాలంటే ఎంత కష్టపడుతుందో తల్లి చెప్పండి. పిల్లల కన్నా మనకి బాగా తెలుసు కదా. కనీసం 9 నెలలు జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రసవ వేదన పడేటప్పుడు ఒక మాటలో చెప్పాలంటే 2వ జన్మే అది. అవునా కాదా? కొన్నిసార్లు ఆ ప్రసవ వేదనలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రసవ వేదన పొంది ఆ బిడ్డకు జన్మనిచ్చావంటే నీకు 2వ జన్మే అది. శరీరరీతిగా చూస్తే ప్రసవ వేదన అంటే అంత బాధ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు, ఎప్పుడైనా నీ జీవితంలో పాపాన్ని గురించిన అంత వేదన అనుభవించావా? దేవుని కోసం నేను ఇట్లా వ్యతిరేకంగా చేస్తున్నానే అని నీ పాపాన్ని గురించి ఎప్పుడైనా అంత వేదన, ప్రసవ వేదన పడ్డావా? అసలు ప్రసవ వేదనే లేనప్పుడు నీకు నూతన జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? పౌలు అన్నాడు ఒక పత్రికలో, గలతీ పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే అంత వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి అంటే క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క తత్వం మీలో ఏర్పడాలి. అప్పటిదాకా కూడా మీ గురించి నాకు ఏముంది? ప్రసవ వేదనే ఉంది. అంత బాధపడుతున్నా మీకోసం. ఇది పౌలు చెప్పిన మాట. తన సంఘ బిడ్డలు క్రీస్తు రూపంలోకి రావాలి, క్రీస్తు పోలికలోకి రావాలి అని ఒక సేవకుడు తన ముందున్న తన సంఘ బిడ్డల కోసం అంత వేదన పడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నీ వెళ్తున్న సంఘానికి నీ సేవకుడు నీ కొరకు ఎప్పుడైనా అంత ప్రసవ వేదన పడ్డాడా? అలా పడి ఉంటే ఇదిగో నీ స్వభావం మారిపోయి ఉండేది. ఎందుకంటే జన్మనిచ్చేది ఎవరు? తల్లి. తల్లి ప్రసవ వేదన పడితేనే బిడ్డకు ఒక రూపం అంటూ వస్తుంది. అలాగే ఒక సేవకుడు తన ముందున్న బిడ్డల కోసం ప్రసవ వేదన పడి ప్రార్థన చేస్తేనే ఆ బిడ్డలకు ఒక రూపం అంటూ వస్తుంది. క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక వస్తుంది. అలా క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక ఇంకా నీకు రాలేదు అంటే నీ కోసం నీ సేవకుడు ప్రసవ వేదన పడలేదన్నమాట.
నీకు క్రీస్తు పోలిక రాలేదన్నమాట. కాబట్టి క్రీస్తు పోలిక నీకు రానప్పుడు నూతన జన్మ నీకు లేనట్లే. నూతన జన్మ నీకు లేదంటే పరలోక రాజ్యం ప్రవేశం కూడా లేనట్లే. అదేంటండి, మేము ఎప్పటి నుంచో ప్రార్థన పోతున్నామండి, చిన్నతనం నుంచి పోతున్నామండి, ఇట్లాంటివేవి కూడా అక్కడ పని చేయవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన జన్మ పొందావా లేదా? ఆ రైట్, పొందాము. స్వభావం మార్చబడిందా? ఆ రైట్. క్రీస్తు పోలిక వచ్చిందా? ఆ రైట్. క్రీస్తు పోలికలో ఉన్నావు కాబట్టి ఇక రా, పరలోకం నీదే అని అంటాడు దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్కడికి వెళ్తున్నామనేది కాదు, ఎట్లాంటి మనసు మనకుంది. మరలా జన్మించామా లేదా? నూతనంగా జన్మించామా లేదా? నూతనంగా జన్మిస్తేనే నీకు పరలోకం, ఇది మాత్రం తెలుసుకో. ఎందుకంటే శరీరరీతిగా జన్మించావు, శరీరం వచ్చేసింది. ఆత్మ మూలంగా కూడా జన్మించాలి, అప్పుడే ఆత్మ యొక్క స్వభావం మనకు వస్తుంది. శరీరం మూలంగా జన్మించినప్పుడు శరీర సంబంధమైన లక్షణాలన్నీ వచ్చేసాయి. కానీ ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఆత్మ యొక్క లక్షణాలు, అంటే దేవుని యొక్క లక్షణాలు నీలోకి వస్తాయి. శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత, ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని కోసం ప్రార్థించే మనసు, ఇదిగో పరలోకం వైపు చూసే ఆలోచన, ఇవన్నీ నీ హృదయంలోకి వస్తాయి. అప్పుడు నిజంగా నీవు నూతన జన్మ పొందినట్లు. అప్పటిదాకా ఏదో వెళ్తున్నావు వస్తున్నావు అంతే తప్ప నూతన జన్మ అయితే నీలో కలగలేదు. అలా కలగనంతకాలం ఎట్లాంటి భక్తి నువ్వు జీవితాంతం చేసినా చివరికి నువ్వు ఎక్కడికి వెళ్ళవు. ఒక చిన్న స్కిట్ ఉంది. అదేంటంటే, పరలోక రాజ్యం ఎంట్రన్స్లో ఒక దేవదూత జీవగ్రంథం పట్టుకొని ఉంటుంది. ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు. ఎవరు నువ్వు? నేనెవరినేంటి? నా పేరు తెలియదా నీకు? భూలోకం పో, నేను ఎంత సినీ తారనో నీకు తెలుసా? ఎంత హీరోయినో తెలుసా? అసలు నా పేరు చెప్తే అసలు భూలోకమే దడదడలాడిపోద్ది. అంత సినిమా యాక్టర్ నేను, అంత పేరుంది నాకు. అప్పుడు ఆ దేవదూత అంటది, నీకు భూలోకంలో ఎంత పేరున్నా సరే ఈ జీవగ్రంథంలో నీ పేరుంటేనే నీకు పరలోకంలో ప్రవేశం. ఉంటుంది చూడు, భూలోకంలో అంత పేరు నాకు ఈ చిన్న బుక్లో ఉంటుందా ఏంటి? చూడు అంటే వెతుకుతుంది, దొరకదు. కాబట్టి నువ్వు భూలోకంలో ఎంత పేరున్నా సరే పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం లేదు, పో అని నరకంలోకి నెట్టేస్తుంది. తర్వాత ఒక తాగుబోతుడు వస్తాడు. వాడు తాక్కుంటా ఊక్కుంటా వచ్చి, ఏంటి నేను పరలోకం బానివా, నీ పేరు దీంట్లో ఉంటేనే పరలోకంలోకి పోతావు, లేకపోతే లేదు. నా పేరు లేకపోవటం ఏంటి? ఎక్కడ చూసినా బార్ షాపుల్లో, బీర్ షాపుల్లో, ఏ చోట చూసినా నా పేరు మారి మోగిపోతుంది. పలానా తాగుబోతు సుబ్బారావు అంటే మాటల ప్రతి ఒక్కరి నోట్లో నానిపోతా నేను. అట్లాంటి నా పేరు ఎందుకు ఉంటుంది చూడు. లేదయ్యా అలా చివరిలో ఉంటుందని చూడు. లేదయ్యా ఆ చివరి కాదే, చివర మొదట్లో పెడితే చిరిగి పొద్దున మధ్యలో రాసి ఉంటారేమో, మధ్యలో చూడు. లేదయ్యా, అవునా? మరి నా పరిస్థితి ఏంటి? పో, ఇక నరకమే నీకు ఇక్కడ. ఇట్లాగా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, అందచందాలు కలిగిన వాళ్ళు, ఆస్తి అంతస్తులు కలిగిన వాళ్ళు, ధన ఇవన్నీ కలిగిన వాళ్ళందరూ వచ్చినా సరే జీవ గ్రంథంలో వాళ్ళ పేరు లేదు. ప్రధానమంత్రి వస్తాడు, సీఎం వస్తాడు, అందరూ వచ్చినా సరే జీవ గ్రంథంలో వాళ్ళ పేరు లేదు. కాబట్టి వాళ్ళకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. మరి భూమి మీద వీళ్ళు చాలా చేశారు కదా, రాజ్యాలు వేలారు కదా, అధికారాలను పరిపాలించారు కదా, అయినా సరే నూతన జన్మ పొందిన వారి పేర్లే దాంట్లో ఉంటాయి. క్రొత్తగా జన్మించిన వాళ్ళ పేర్లే ఇందులో ఎక్కుతాయి. నువ్వు క్రొత్తగా జన్మించలేదు కాబట్టి, నీ పేరు అందులో లేదు కాబట్టి యు ఆర్ అన్ఫిట్ టు హెవెన్, అంటే నువ్వు పరలోక రాజ్యం చేరడానికి అర్హుడివి కాదు అని ఎనిక్కినట్టేస్తారు. తర్వాత ఒక చిన్న భేదవాడు దేవుని కోసం న్యాయంగా బ్రతుకుతూ అలా వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి వీడే ఉంది, వీడి సంగతి మనం చిన్నప్పుడు చూస్తూనే ఉన్నా, వీడికి ఏముంది అని హేళన చేస్తూ ఉంటే ఆ దూత దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో నీ పేరు పరలోకంలో ఉంది, జీవగ్రంథంలో ఉంది. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు ఎన్నో కష్టపడ్డావు, నిందలు అనుభవించావు, అవమానాలు అనుభవించావు. కాబట్టి ఇదిగో నూతనంగా జన్మించినావు నువ్వు, నీ పేరు ఇక్కడ ఉంది, నువ్వు వెళ్ళొచ్చు అని పంపిస్తాడు. పాపం వాడిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకుంటారు. ఇక ఏం చేస్తారు? మాకు ఇంత ఉంది, ఇంత అనుభవించాం భూమి మీద,
కానీ పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ లేదు. కానీ భూమి మీద వీడికి ఏమీ లేదు, నూతనమైన జన్మ మాత్రమే ఉంది హృదయంలో. ఆత్మ మూలంగా జన్మించాడు, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ పరిస్థితి ఏంటి? నూతనమైన జన్మ ఉందా నీ హృదయంలో? నీ జీవితంలో నూతనంగా జన్మించావా? నూతనంగా జన్మించకుండా, క్రొత్తగా జన్మించకుండా ఎంత కాలం ఇట్లా భక్తి చేసినా సరే, చెప్తున్నాను, 100% చెప్తున్నాను, పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఇది యేసు ప్రభు ఒక గ్రేట్ స్కాలర్కి చెప్పాడు. నిశ్చయంగా నీకు చెప్తున్నా, షూర్లీ, కన్ఫామ్గా చెప్తున్నా అని చెప్పాడు. క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యంలో ఉంటావు. నువ్వు సన్హెడ్రిన్ సభలో గొప్ప మెంబర్ అయినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం రాదు. నీవు పరిసయ్యుల్లో గొప్పవాడైనంత మాత్రాన నీకు పరలోక రాజ్యం రాదు. ధర్మశాస్త్రంలో నీవు గొప్పవాడివి కాబట్టి పరలోక రాజ్యం రాదు. క్రొత్తగా జన్మించాలి, అప్పుడు జన్మిస్తేనే నీకు పరలోకం అని యేసు ప్రభు తేల్చి చెప్పాడు. ఆనాడు నికోదేముకు చెప్పిన యేసు ప్రభు మనకు కూడా చెప్తున్నాడు అదే మాట. నీవు నేను కూడా ఎట్లా ఉండాలి? క్రొత్తగా జన్మించాలి. నేను ముసల్దాన్నండి, నేను ఎట్లా పుడతానండి మళ్ళీ అనుకో. శరీరరీతిగా జన్మించింది శరీరం. దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీకు నూతన స్వభావాన్ని ఇవ్వాలి. అప్పుడు నీవు ఆత్మ మూలంగా జన్మించినట్లు, క్రొత్తగా జన్మించినట్లు. మరి అట్లాంటి జన్మ దేవా నాకు కూడా ఇవ్వు తండ్రి అని మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వేదన పడి ప్రార్థించాలి. పక్షిరాజు గనుక ఎలాగ వేదన పడి బాధపడి తన స్వభావాన్ని అంతటిని, తన పాత ఈకలన్నిటిని పీకేసుకొని నూతన జన్మ కోసం ఎదురు చూశాడో, ఎంతో బాధను అనుభవించి పక్షిరాజు నూతన జన్మ పొందాడో, నూతన జన్మ పొందడానికి నీవు నేను కూడా అంత వేదన పడాలి. అలా పడినప్పుడే నిజంగా నూతన జన్మ నీకు నాకు వస్తుంది.